ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో సీజెడ్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. షార్ట్ నెక్లెస్, అది కూడా సీజెడ్స్తో. మీకు డైమండ్ లుక్ లాగా కనబడతాయండి. ఆల్మోస్ట్ కొన్ని అయితే డైమండ్ సెట్టింగ్తో చేపించేసాం. కానీ బడ్జెట్లో అయిపోవాలి, మాకు డైమండ్ జ్యువెలరీ లాంటి లుక్ అనుకుంటే ఈ ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు. చాలా క్లాసీగా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆర్ స్టోర్స్. నేనైతే ప్రస్తుతం నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీకు అది కనుక దూరం అవుతుంది అనుకుంటే మీకు హిమాయత్ నగర్లో ఉంది, మలక్పేట్లో ఉంది, జేఎన్టీలో ఉంది. ఓవరాల్గా 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రతి బ్రాంచ్లో కలెక్షన్ అయితే అద్దరిపోతుంది. బ్రాంచ్ కాంటాక్ట్ నంబర్స్, డీటెయిల్స్, గూగుల్ మ్యాప్ లింక్ ప్రతిదీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ అయ్యి ఉంటాయి. అలా విజిట్ చేసేయచ్చు. కలెక్షన్ బాగుందన్నాను కదా, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజంతా కూడా సీజెడ్స్లో లైట్ వెయిట్ కలెక్షన్ అంటున్నాను కదండి. మీకేంటంటే ఈ ప్యాటర్న్కి కొన్నిటికి ఇయర్ రింగ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మీకు విత్ ఇయర్ రింగ్స్ పిక్చర్ కావాలనుకున్నా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపండి. ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా పిక్చర్స్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ప్యాటర్న్ అయితే చూడండి, కంప్లీట్ రోజ్ గోల్డ్ స్టైల్తో వచ్చేసింది. పైన మనకి చైన్లో ఇలా రౌండ్ సర్కిల్స్లా ఇచ్చారు. ఇక్కడ నుంచి ఎలివేట్ అయ్యే పోర్షన్ ఓవల్ షేప్లా వచ్చింది. ఒక ఓవల్ షేప్ ప్లెయిన్గా వస్తే ఒకటి మాత్రం మనకి సీజెడ్స్తో. ప్రతి దానికి కింద ఒక చిన్న డాంగ్లర్ లైన్ వస్తుంది అనమాట. వాటిలో కూడా సీజెడ్స్ అండ్ ఒక దాంట్లో ఇలా లీఫ్ లాగా గ్రీన్ స్టోన్ అండ్ సీజెడ్స్తో. ఎంత బాగుందో చూడండి. కంప్లీట్గా డైమండ్ లాగా లుక్ వైజ్ మనకి డైమండ్ లాగే కనబడుతుందండి వేసుకున్నాక. ఎక్కడ కూడా మనకి తక్కువగా అయితే కనిపించదు, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది కూడా. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్. రెగ్యులర్గా వేసుకోవడానికి మనం చిన్న చిన్న అకేషన్స్కి అయితే పెద్దవి పెట్టుకోలేం కదా, ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. అండ్ మనం ఏం వేసుకోలేదు అన్నట్టు కూడా ఉండదు, బాగుంటాయి అనమాట. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఇదేంటంటే ఒకటి బాక్స్ షేప్ వస్తుంది, ఒకటి రౌండ్ సర్కిల్ వస్తుంది అనమాట. అప్పర్ పోర్షన్ అంతా కూడా మనకి కంప్లీట్గా ఎమరాల్డ్స్ వచ్చేసాయి. అండ్ ఆ సర్కిల్ కూడా మనకి నీట్గా సీజర్స్ ఇచ్చేసి కింద సేమ్ అదే సర్కిల్ మధ్యలో గోల్డెన్ బాల్ ఇచ్చారు. ఎలివేట్ అయ్యే పోర్షన్లో మాత్రం ఆ సర్కిల్ లోపల ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసి కింద కూడా ఆ సర్కిల్లో మళ్ళీ ఫ్లోరల్ ప్యాటర్న్. సో మనకి ఎలివేట్ అయ్యే పోర్షన్స్లో ఫ్లోరల్స్ ఇచ్చేసి రెస్ట్ ఆఫ్ ద పార్ట్లో మనకి ప్లెయిన్గా గోల్డెన్ బాల్ లాగా ఇచ్చారనమాట. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. ప్రతి దానికి మనకి చిన్న ఇయర్ రింగ్స్, స్టడ్స్ మీరు అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూడండి, అసలు ఆ షేప్ చూస్తున్నారు కదా, చైన్ షేప్, స్వీట్ హార్ట్ నెక్ షేప్ ఉంటుంది చూసారా, అలా ఇచ్చారు. అంత జిగ్జాగ్ స్టైల్ వచ్చేసి వాటిపైన సీజర్స్ వచ్చాయి. కింద పెండెంట్ ఏమో చిన్న లీఫ్ ప్యాటర్న్, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ అంతా సీజర్సే. మీకు ఇదే ప్యాటర్న్ డైమండ్లో కూడా కావాలని అడుగుతూ ఉంటారు, అలా కూడా చేయించుకోవచ్చు. ఇవైతే మేము సీజర్స్తో ఇచ్చాము. గ్రాస్ వెయిట్ 23 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ప్యాటర్న్ అండి. పై నుంచి మనకి చిన్నగా ఓవల్ షేప్ లో వచ్చాయి అనమాట. నెక్స్ట్ మనకి చైన్ ఎలివేట్ అయ్యే పోర్షన్ నుంచి ఫస్ట్ లైన్ అంతా హార్ట్స్ లాగా వచ్చేసాయి. వాటిపైన సీజర్స్ అండ్ ఆ హార్ట్స్ నుంచి కిందికి ఒక లైన్ డాంగిల్ అవుతూ వాటికి కూడా మళ్ళీ హార్ట్ షేప్ లా ఇచ్చారు. పైన దానికి ఓన్లీ రోజ్ గోల్డ్ లా ఉంటుందండి, కింద మాత్రం ఇలా రూబీ స్టోన్ కూడా వచ్చేసాయి. హార్ట్ కి మనకి ఒక లైన్ చిన్న హార్ట్ ఇచ్చేసారు. మధ్యలో మాత్రం ఒక చిన్న లీఫ్ ప్యాటర్న్ అనమాట. వాటిలో కూడా సీజెట్స్ వచ్చాయి. రోజ్ గోల్డ్ లుక్ సీజెట్స్ అండ్ రూబీస్ తో చాలా బాగా కనబడుతుంది. వీటికి మీకు ఇయర్ రింగ్స్ కూడా కావాలి అనుకుంటే ఉంటాయండి. మీకు పిక్చర్ కావాలి అంటే జస్ట్ రెఫరెన్స్ పిక్చర్ అడగండి, పెడతారు. నేనైతే నెక్లెస్ చూపిస్తున్నాను. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్. మీరు డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు, శారీస్కి, లెహెంగాస్కి, పిల్లలకు కూడా పెట్టొచ్చు. అంత బాగుంటుందండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. కంప్లీట్ సీజర్స్తో వచ్చిన బ్యూటిఫుల్ నెక్లెస్. మీరు కంప్లీట్ పైకి పెట్టుకోవచ్చు, కాస్త కిందికి డ్రాప్ చేయొచ్చు. టోటలీ అడ్జస్టబుల్. ఎంత బాగుందో. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్, నెట్ వెయిట్ 23 గ్రామ్స్. చూడగానే నచ్చేస్తుంది. పెండెంట్ కావాలి అనుకుంటే పెండెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనం డైమండ్స్లో చూస్తాం కదండి ఇలాంటి కలెక్షన్, కానీ సీజెట్స్తో చేపించాము. పైనుంచి చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్ అంతా సీజెట్స్తో. ఎలివేట్ అయ్యే పోర్షన్ ఏమో మనకి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చిన్న ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చేసి సీజెట్స్తో అవుట్లైన్, వాటి మధ్యలో మాత్రం ఎమరాల్డ్ స్టోన్. మెయిన్ పెండెంట్ లాగా ఓవల్ షేప్తో వచ్చింది, వాటి మధ్యలో కూడా ఎమరాల్డ్. కింద కూడా చూడండి ఎంత చక్కగా సీజెట్స్ వచ్చాయో. డాంగ్లర్ మాత్రం ఒక చక్కటి పర్ల్ బాల్. పైన మనకి ఏదైతే ఉంటుందో హాఫ్ జుమ్కా షేప్, లేదా మీరు ఇలా లైట్ అంబ్రెలా షేప్ అంటాం చూడండి, అవి కూడా సీజెట్స్ వచ్చాయి. గోల్డెన్ క్యాప్ పైన ఇచ్చేసి సీజెట్స్తో వచ్చాయి అనమాట. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్, నెట్ వెయిట్ 23 గ్రామ్స్ పడుతుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయినా లేదా సింపుల్ స్టడ్స్ అయినా పెట్టుకున్నారంటే బాగా కనబడతాయండి ప్యాటర్న్. సో ఇది వచ్చేసి విక్టోరియన్ స్టైల్, అంతా మొజనైట్స్తో వచ్చేసింది. ఆ యాంటిక్ లుక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మధ్యలో అంతా మొజనైట్స్, చుట్టూ అవుట్లైన్ అంతా సీజెట్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇంకా పీకాక్ స్టార్ట్ చేసి, పీకాక్లో కూడా ఐ దగ్గర రూబీ స్టోన్, బాడీ పార్ట్ అంతా కూడా మనకి సీజెట్స్. ఎలివేట్ అయ్యే దగ్గర
మాత్రం ఇలా మోజనైట్స్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ ఈ గ్రీన్ స్టోన్స్ కూడా ఎలివేట్ చేస్తున్నారు. మెయిన్ పెండెంట్లో పైన మోజనైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ మోజనైట్స్తో ఎంత బాగా వచ్చిందో ప్యాటర్న్. యాంటిక్ లుక్తో చాలా బాగుంటుంది. విక్టోరియన్ మనకి హెవీగా కష్టం అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేయండి. ఒక విక్టోరియన్ స్టైల్ ఉన్నట్టు ఉంటుంది. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా ఎక్స్క్లూసివ్ పీస్ అనే చెప్పాలి. పై నుంచి ఇక్కడ వరకు అంత లీఫ్ ప్యాటర్న్ జిగ్జాగ్ స్టైల్లా వచ్చేసి సీజర్స్ వచ్చాయి. మధ్యలో ఒక డ్రాప్ షేప్ అండి. డ్రాప్ షేప్లో కూడా ఎమరాల్డ్ అండ్ చుట్టూ సీజర్స్, కింద కూడా ఆ బంచ్ హ్యాంగ్ అవుతుంది చూసారా లీఫ్ లాగా, అంత సీజర్సే ఒక పర్ల్ బాల్ డాంగిల్ అవుతుంది. క్లాసీగా ఉంది. మీరు ఇక్కడ చేంజబుల్ స్టోన్స్ కూడా పెట్టించుకోవచ్చు కావాలి అనుకుంటే. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ 24 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, డైమండ్ సెట్టింగ్తో ఉంటుంది. కంప్లీట్ సీజర్సే, కానీ లుక్ వైజ్ మీకు డైమండ్కి ఎక్కడ తక్కువగా కనిపించదు. పై నుంచి జిగ్జాగ్ ప్యాటర్న్ విత్ సీజర్స్, నెక్స్ట్ మ్యాంగోస్ అండ్ లీవ్స్ అనమాట ఇదంతా. ఇక్కడ మాత్రం ఓవల్ షేప్ వచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ లీవ్స్ అంతా సీజర్స్, కింద పెండెంట్లో కూడా మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ అంతా సీజర్స్తో అలంకరణ. డాంగ్లర్ ఒక చిన్న పర్ల్ బాల్ చాలా క్లాసీగా ఇచ్చేశారు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మీరు ఇలానే చేపించుకోవచ్చు, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే వాటితో కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు అండి. నెక్లెస్ అయితే చూపిస్తున్నాను ఎంత బాగుందో. గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. సో ఈ నెక్లెస్ చూస్తున్నారు కదా, నక్షత్ర ప్యాటర్న్ అంటాం కదా, అలా అనమాట. కంప్లీట్గా స్టార్స్. మీకు ఇందులో మేము 3 లైన్స్ ఇచ్చామండి. కొందరికి 1 లైన్ కావాలి, 2 లైన్స్ కావాలి, లేదా మీకు ఇంకా ఎక్కువ లైన్స్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేపించేసుకోవచ్చు. మన దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి అలాంటి ప్యాటర్న్స్. 3 లైన్స్లో ఉన్నది చూపిస్తున్నాను చూడండి, ఎంత నిండుగా వచ్చేసిందో. కిందంతా కూడా పర్ల్స్ వచ్చాయి. అండ్ మీకు కలర్ఫుల్గా, కొందరికి ఏంటంటే అటు ఇటు వైట్ వచ్చేసి మధ్యలో కలర్ఫుల్గా కావాలి స్టార్స్ అంటారు, అలా కూడా చేపించుకోవచ్చు. జస్ట్ అది మీ చాయిస్, ఇంకా మీరు ఎలా కావాలనుకుంటే అలా. గ్రాస్ వెయిట్ 51 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. ఒక యూనిక్ కంటే ప్యాటర్న్ చూపిస్తున్నానండి. జనరల్గా కంటే అంటే పై నుంచి ఇలా స్టిఫ్గా వచ్చేసి ఒక పెండెంట్ వస్తుంది కదా, ఇది అలా కాదు. కంప్లీట్గా స్టిఫ్ ప్యాటర్న్ అండ్ వాటికి చూడండి చక్రం లాగా ఇచ్చేసి ఫ్లోరల్స్తో పెండెంట్స్ అనమాట. అండ్ ఆ కంటే పైన కూడా అంత జిగ్జాగ్ ప్యాటర్న్ కావింగ్, ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్, అండ్ ఇక్కడ గోల్డెన్ బాల్స్, ఎంత బాగుందో అసలు. యూనిక్ ప్యాటర్న్ అంటే మనకి రెగ్యులర్ కంటే ఆల్రెడీ ట్రై చేసామనుకుంటే ఇలాంటి యూనిక్ ప్యాటర్న్ ట్రై చేయండి. లేదు మాకు ఆల్రెడీ కంటే స్టైల్ వద్దు అనుకుంటే ఇలాంటి యూనిక్ లుక్ ట్రై చేశారంటే మనకి పెండెంట్స్ వల్ల లుక్ అనేది చాలా ఎక్స్క్లూసివ్గా కనబడుతుందండి. రెగ్యులర్ జ్యువెలరీ లుక్ అనేది రాదు, డిఫరెంట్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, పై నుంచి పర్ల్స్ వచ్చేసాయి. మిగిలినవంతా మనకి మధ్యలో కలర్ఫుల్ స్టోన్స్, మొజనైట్స్ ఇచ్చారు. వాటి చుట్టూ అవుట్లైన్ మాత్రం సీజర్స్. కింద పెండెంట్లో కూడా చూడండి మధ్యలో కలర్ఫుల్ స్టోన్స్, సీజర్స్, మొజనైట్స్ వచ్చేసాయి. కింద డాంగ్లర్లో కూడా సేమ్ మళ్ళీ ఇదే ప్యాటర్న్ అనమాట. లుక్ వైజ్ బాగుంటుంది. యూనిసెక్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. బాయ్స్ కూడా షర్వాణి పైకి వేసుకున్న, మీరు ఏదో గర్ల్స్ది వేసుకున్నారు అన్న లుక్ అయితే ఉండదు. కంప్లీట్ యూనిసెక్స్ ప్యాటర్న్లా కనబడుతుంది. బాగుంది లుక్ వైజ్ కూడా. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్. మీకు ఇందులో కలర్ కస్టమైజేషన్స్ అలా ఏదైనా కావాలి అనుకున్న 100% చేసుకోవచ్చు. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్స్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ అయితే ఖచ్చితంగా విజిట్ చేసి మీకు ట్రై చేసి ఎలా కనబడుతున్నాయి అంతా డిస్కస్ చేసి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కొత్తగా కనుక చూస్తున్నారు వీడియో అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన కొత్త కలెక్షన్ ఎవ్రీ వీక్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.